హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. బయటికి వెళ్ళి వందలు వేళ్ళు పెట్టి స్టార్టర్స్ని ఆర్డర్ చేయకుండా ఇలా ఇంట్లోనే ఎంతో హెల్తీగా మినిమల్ కాస్ట్తో తయారు చేసుకోవచ్చండి. అటువంటి వారి కోసమే నేను ఈరోజు ఈ రెసిపీని చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ కూడా. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఇలా గోబీని తీసుకొని ఉడికించుకున్న గోబీని వాటర్ని పూర్తిగా వేడి చేసి ఇలా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోండి. తరువాత ఫర్దర్ గోబీ కుక్ అవ్వకుండా చల్ల నీళ్ళు కాస్త యాడ్ చేస్తే మనకు గోబీ 70% పూర్తిగా ఉడికి తయారవుతుంది. ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా గోబీలోకి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా కలిసే విధంగా టాస్ చేసుకొని గోబీ ముక్కలను రెడీ చేసుకోవాలి. తరువాత కడాయిలో ఆయిల్ వేసి ఇలా ఒక్కొక్కటిగా గోబీని యాడ్ చేసి ఫ్రై చేసుకొని ఫ్రై అయిన గోబీ ముక్కలను స్ట్రెయిన్ చేసుకుంటే డ్రై గోబీ తయారైపోయిందండి. తరువాత ఇలా జ్యూసీ స్టఫింగ్ కోసం ఒక పెనంలో సోయా సాస్, చిల్లీ సాస్ అలాగే వెనిగర్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్న గోబీ ముక్కలను అందులో యాడ్ చేసి ఒకసారి టాస్ చేసుకొని లేదా ఇలా గెరటతో మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోబీ ఇంట్లోనే తయారైపోయిందండి. చాలా టేస్టీగా కుదిరింది. చూడండి, నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ ఐటమ్స్ కోసం మన అన్నప్రసాద ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫర్దర్ మన ఛానల్లో చాలా స్వీట్ ఐటమ్స్, స్నాక్ ఐటమ్స్ ఉన్నాయండి. ఆ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.